హాయ్ హలో అండి. ఈరోజు మా ఇంట్లో పచ్చి పులుసు చేయడానికి ప్రిపరేషన్ చేస్తున్నాము. పొయ్యి మీద ఎండుమిరపకాయలు పెట్టాము చూడండి. హాయ్ హలో. ఈరోజు మా ఇంట్లో పచ్చి పులుసు ఎండుమిరపకాయలన్నీ వాట్ చేసుకొని నేను మళ్ళీ తయారు చేసేది చూపిస్తాను చూడండి. నన్ను చూపివ్వాలి దీంట్లో. ఇగో ఎండుమిర్చి ఇది కాల్చుకున్నాను బయట నిప్పులు సెగ మీద కాల్ చేసుకొని పచ్చిపులుసు తయారు చేద్దాం అనుకున్నాము. కాల్ చేసాము, తొడియాలు చేసి ఉప్పు వేసుకొని కొంచెం దబర్లో వేసాను. దీంట్లో వేసి గట్టిగా ఇట్లా వేసుకొని తిప్పుకొని బాగా మెత్తగా వచ్చేదాకా ఎనుకోవాలి. పచ్చిపులుసు రెడీ అయింది. వేసేస్తాను. ఇది పచ్చిపులుసు రెడీ అయిపోయింది. దీంట్లో ఏంటంటే ఎండుమిరపకాయలు కాల్చుకున్నాను, ఒక 20 మిరపకాయలు అట్టవే కాల్చుకున్నాను. దాంట్లో చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేశాను, తర్వాత 2 చిన్న ఎర్రగడ్డలు వేశాను. ఇదేంటంటే దమరకేసి ఎనుకోవచ్చు, లేదంటే మిక్సీకైనా వేసుకోవచ్చు. వల్ల కాబట్టి మీకు ఇబ్బంది లేదు, టేస్టీగా ఉంటుంది. ఇదేంటంటే చల్లన్నంలో అయినా బాగానే ఉంటుంది, వేడన్నంలో అయినా బాగానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఏదైనా ఫ్రైలు ఉండి నంచుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్